ఆప్ చేసే పరిస్థితి లేదు. దేశం ఎండిపోవచ్చు, ఆయన కార్యం నెరవేరుతుంది. మరియా మార్త యేసు ప్రభుని చూసి అంటారు, ప్రభువా నువ్వు 4 రోజుల క్రితం ఇక్కడ ఉంటుంటే, నువ్వు 4 రోజుల క్రితం ఇక్కడ ఉంటే కనుక నా సహోదరుడైన లాజరు చనిపోకుండా ఉండేవాడు ప్రభువా. కానీ 4 రోజులైన సమాధి చేసి ఇప్పుడు బాడీ ఎలా ఉంటుంది? కుళ్ళు పట్టి కంపు కొడుతుంది. అయ్యా యేసు ప్రభు అన్న మాట ఏంటి? నమ్మిక మాత్రం ఉంచు. జస్ట్ బిలీవ్. నమ్మిక మాత్రం ఉంచు. లాంగ్ స్టోరీ కట్. ఏమైంది? ఎండ్ రిజల్ట్ ఏంటి? యేసు క్రీస్తు మాటను విని క్రీస్తుని వెంబడించు వారి కంటే చనిపోయిన లాజరును చూసి యేసుని వెంబడించిన వారి సంఖ్య అధికమాయను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా మహిమగల కార్యం జరిగిందా, జరగలేదా? సాధారణంగా పుట్టినరోజులకు రాకపోయినా చచ్చిపోయిన రోజు అందరూ వస్తారండి బరియలకి. ఓ పొలోమని అందరూ వచ్చేస్తారు. ఒరే మా చేతులతో సమాధి చేసాం కదరా లాజర్ని, ఎలాగొచ్చాడరా మన మధ్యకి అంటే యేసుప్రభు యేసుప్రభు యేసుప్రభు. ఇంకా అందరూ యేసుప్రభుని వెంబడి ఇచ్చారు. ఆలస్యంగా జరిగింది, మహిమకరంగా జరగలేదా? 4 రోజులు లేటుగా వచ్చాడు, కానీ దేవుని కార్యం జరగకుండా ఆగిందా? చచ్చిపోయినను పైకి లేపి దేవుని చిత్తాన్ని నెరవేర్చుకున్నాడు కదా. అటువంటి అసాధ్యమైన కార్యాలను చేసే దేవుడు మనకున్నప్పుడు పరిస్థితులు మనల్ని అడ్డగించగలవా? కాబట్టి చెప్పండి ఇప్పుడు ఎవ్వరూ కూడా ఏమండి నా బిజినెస్ బాగుండేదండి కానీ పరిస్థితులు సహకరించలేదండి అనే మాట అనకూడదు. కరెక్ట్గా నేను వచ్చినప్పుడే డిమానిటైజేషన్ అయ్యిందండి, కరెక్ట్గా నేను వచ్చినప్పుడే రెషన్ వచ్చిందండి, కరెక్ట్గా నేను వ్యాపారం పెట్టినప్పుడు అలా. నో వే. ఇఫ్ యు ఆర్ వాకింగ్ ఇన్ ద లార్డ్, నథింగ్ కెన్ స్టాప్ గాడ్స్ ప్లాన్ ఇన్ యువర్ లైఫ్.